తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, వృత్తిపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాల్లో, వాటికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వ్యాపార సంస్థలకు సంబంధించి కానీ, లేకపోతే మీ యొక్క ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కమర్షియల్గా సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ లాంటి మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం. అలాగే ఈ నేపథ్యంలో ముఖ్యంగా వాహనాలు నడిపేవారు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దల సహకారం బాగుంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది. చురుకుగా పాల్గొంటారు. మీ యొక్క మానసిక శక్తి, శారీరక శక్తి రెండూ కూడా చక్కటి దిశగా ప్రయాణం చేయడం, అనుకున్న సమయంలో అనుకున్న పనులను పూర్తిగా నిర్వర్తించడం, మీ సోదర వర్గం కానీ స్నేహవర్గం కానీ మీకు సహకరించడం, ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉండడం, వారికి అభివృద్ధికరంగా ఉండడం, వారి ఆలోచనలు బాగుండడం, వారు ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడం, అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అనుకూలమైన సమయంగా ఉండడం, తద్వారా మీకు మానసికంగా కొంత నమ్మకం, ధైర్యం మొదలైనవి ఏర్పడడం మొదలైన దానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి మానసికంగా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే, హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎందుకంటే మీరు మెడిటేషన్ మొదలైనవి చేయడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. ముఖ్యంగా ధనం అనేది ఖర్చు అవుతున్న విందు వినోదాల కొరకు, ముఖ్యంగా మీ యొక్క ఇష్టమైన ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారి అభివృద్ధి కొరకు, అలాగే వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి కొరకు ఏదైనా మీరు గృహ వాహనాల కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేయడానికి అవకాశం ఉంది. దూర విద్య కొరకు సంతాన వర్గం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ విషయంలో వారికి పూర్తి స్థాయి సహకారాన్ని అందించడానికి, వారి కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారితో ఘర్షణ రాకుండా, అంటే వారి ఆలోచనలు మీ ఆలోచనలు సంయమనం పాటించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ చర్చ ద్వారా ఏదైనా ఇబ్బందులున్నా అధిగమించే ప్రయత్నాలు చేయాలి తప్ప ఘర్షణకి లోను కాకుండా ప్రశాంతతని పెంపొందించుకోవాలి.